శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఆయుష్ రేఖల గురించి చెప్పే మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయుష్ రేఖ నుండి ఇది ఆయుష్ రేఖ. కొద్ది గ్యాప్తో బుద్ధి రేఖ బయలుదేరితే మంచి అదృష్టం, కార్యసిద్ధి అన్నీ ఉంటాయని చెప్పాను. అయితే ఆయుష్ రేఖ ప్రారంభంలో రెండు రేఖలు ఉన్నా, ఈ రేఖ ప్రారంభంలో శీలి ఉన్న రెండు శాఖలు ఉన్నా, ఈ ఆయుష్ రేఖలో ఆయుష్ రేఖ ప్రారంభంలో రెండు చీలికలు కానీ ఈ విధంగా పాయి కానీ ఉన్న ఎడల, లేకపోతే ఒకటి ఇలా ఉండాలి. రెండు పాయలు కానీ లేకపోతే రెండు శాఖలు కానీ ఈ విధంగా పైకి పోతూ ఉంటే ఆయుష్ రేఖలో రెండు శాఖలు ఇలా పైకి పోతున్నప్పటికీ, లేకపోతే రెండు పాయలుగా ఆయుష్ రేఖ ప్రారంభంలో రెండు శాఖలు ఈ విధంగా చీలినప్పటికీ, లేకపోతే ఈ విధంగా పైకి పోతున్నప్పటికీ, అలాంటి ఆయుష్ రేఖ ఉన్నవాడికి మంచి బుద్ధి, మంచి ప్రవర్తన, మంచి ఆచార వ్యవహారాలు, వేదాంతపరుడు, జ్ఞానవంతుడు. ఈ విధంగా ఈ విధంగా ఆయుష్ రేఖ ప్రారంభంలో రెండు చీలికలు ఎలా అయినా లేకపోతే ఇట్లా పైకి పోయినా మంచి జ్ఞానవంతుడు, వేదాంతపరుడు, మంచి ఆచారపరుడు, మంచి ప్రవర్తనపరుడు, మంచి బుద్ధి గలవాడు అవును. అదేవిధంగా ఈ రేఖ చివర చీలి ఉన్నా, ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది చివర కొంతమంది ఇలా ఉంటుంది. ఈ ఆయుష్ రేఖ చివర చీలి ఉన్నా అంటే ఇక్కడ కలవాలా లేదని తర్వాత విషయం. చీలి ఉన్నా ధనము, సంపాదన నిలవదు. ఆయుష్ రేఖ ఎవరికైతే చివరిలో ఎలా విధంగా చీలి ఉంటుందో ధనం నిలవదు, అంటే ధనం కానీ సంపాదన కానీ నిలవదు. ఏ రోజు సంపాదన ఆ రోజే ఖర్చు అవును. ఈ ఆయుష్ రేఖ చివరి అనేటువంటిది చీలడం అనేది మంచిది. ఒకవేళ అప్పుడు చీలి ఉంటే నూనెను పూసేసి మద్దం చేయండి, సూర్యభగవాన్ చూపించండి, ఇక్కడ రేఖ మళ్ళీ సాఫీగా జరిగిపోతుంది. అదేవిధంగా ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ గురుస్థానం వెళ్ళినా, ఇప్పుడు ఇక్కడ ఆయుష్ రేఖ, ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఎలా ఉంది. ఈ రేఖ నుండి ఒక రేఖ గురుస్థానం పోయినా, ఇట్లా ఇది గురుస్థానం. ఈ గురుస్థానం ఒక రేఖ పోయిన ఎడల, అంటే ఆయుష్ రేఖ నుండి ఒక చీలికి వచ్చి గురుస్థానం వెళ్ళిన ఎడల రాజకీయంలో మంచి పదవులు, క్యాబినెట్ హోదా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆయుష్ రేఖ నుండి గురుస్థానం పోతే రాజకీయ పదవులు వస్తాయి, మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురుస్థానం విశాలముగా ఉచ్చి స్థితిగా ఉండి ఈ గురుస్థానంలో చతురస్రం కూడా గుర్తుండాలి. ఉంటే చతురస్రం గుర్తులో ఈ గురుస్థానంలో చతురస్రం గుర్తు కానీ విశాలంగా కొంచెం ఎత్తులో, అంటే మరీ ఎత్తు ఉండకూడదు, మరీ ఎత్తుంటే తప్పు, మళ్ళీ చెడు పడతాడు. కొంచెం ఉచ్చిగా ఉండి ఉన్న ఎడల, ఒంటికి పైన 5 లోపల ఉన్నా, అంటే చతురస్ర గుర్తులు అనేటువంటివి ఇలావి ఒకటి కాకుండా ఇలా గుర్తులు గురుస్థానంలో 1 కానీ 2 కానీ 3 కానీ 3 పైన కానీ ఇట్లా చతురస్ర గుర్తులు గురుస్థానంలో ఎవరికి ఎక్కువ 2-3 పైన ఉంటాయో అలాంటి వారికి మంచి యోగము. అంటే గురుస్థానంలో చతురస్రాలు 2కు మించి కానీ ఉంటే మంచి యోగము. రవిస్థానంలో అదేవిధంగా రవిస్థానంలో గురుస్థానంలో త్రిశూలం ఉన్నాం. ఈ ఆయుష్ రేఖ ఈ పాయ పోయేసి ఇలా గురుస్థానంలో చేరి ఈ గురుస్థానంలో 2-3 చతురస్రాలు ఉండి ఈ రవిస్థానంలో విధంగా శూలం కానీ ఇక్కడ కూడా గురుస్థానంలో ఒక శూలం కానీ ఉన్న ఎడల, అంటే చూపుడు వేల కింద ఒక శూలం కానీ ఇది కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా ఒక శూలం కూడా ఉంటే, అంటే ఇక్కడ చతురస్రాలు ఉండి ఉన్న ఎడల శీలం కూడా ఉన్న త్రిశూలం కూడా ఉన్న ఎడల ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ రవిస్థానం చేరి ఉన్నా ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఒక రేఖ రవిస్థానం చేరి చూడండి.
ఈ ఆయుష్ రేఖ అనేటువంటి నుండి ఈ ఆయుష్ రేఖ నుంచి ఎట్లా పోయింది. రవిస్థానం చేరి ఉన్న అంటే త్రిశూలం అనేది ఏడైనా ఉండొచ్చు, లేకపోతే ఏడైనా ఉండొచ్చు. ఈ ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ రవిస్థానం పోయిన ఏడల మంచి యోగము. ఎవరికైతే ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ బయలుదేరి రవిస్థానం చేరుతుందో వారికి మంచి యోగము. అలాంటి మంచి యోగం అనే దానికి చెక్ చేసుకోవడానికి గురుస్థానంలో త్రిశూలం కానీ, లేకపోతే రవిస్థానంలో త్రిశూలం కానీ, లేకపోతే 3 చతురస్రాలు గురుస్థానంలో ఉండాలి. ఈ యొక్క ఆయుష్ రేఖ నుండి పైకి ఒక గురుస్థానం ఒక రేఖ పోతే మంచి యోగము. అదేవిధంగా ఈ ఆయుష్ రేఖపై ఎక్కడ కూడా నల్ల మచ్చ ఉండకూడదు. ఆయుష్ రేఖపై ఎవరికైనా మచ్చ ఉన్న ఎడల కిందికి ఒక రేఖగా సాగిన ఎడల ఈ ఆయుష్ రేఖలో ఇలా ఉంది చూడండి, ఇక్కడ నల్ల మచ్చ ఉంది, ఒక రేఖ కిందకు ఉంది, ఇలా సాగింది అనుకో కిందకి, లేక బయట పక్క కానీ సాగొచ్చు, లేకపోతే కిందకి ఇలా ఒక రేఖ సాగిన ఎడల ఆయుష్ రేఖలో పుట్టుమచ్చ కానీ ఏదో ఉండి, ఆయుష్ రేఖలో పుట్టుమచ్చ ఉండి ఒక రేఖ కిందకి దిగుకి ఒక రేఖ పాకితే బయలుదేరితే అలాంటి వారికి దుర్బల శరీరము, పాండు రోగము ఉండును. ఇప్పుడు కూడా ఈ ఆయుష్ రేఖ నుండి రేఖలు బయలుదేరి కిందికి రాకూడదు. కిందికి వస్తే దానితో పుట్టుమచ్చ కూడా ఉంటే అలాంటి పుట్టుమచ్చ వల్ల మనిషికి పాండు రోగం వస్తుంది, దుర్బల శరీరం ఉంటుంది. అదేవిధంగా ఈ రేఖపై అడ్డుగీతలు వరుసగా ఉన్న ఎడల ఇప్పుడు ఈ ఆయుష్ రేఖపై ఇప్పుడు ఆయుష్ రేఖ ఇలా వచ్చింది, ఇలా ఆయుష్ రేఖ వచ్చిందండి. ఈ అడ్డు రేఖలు అనేటువంటి వలసగా చిన్నగా ఇటు వస్తున్నాయి అనుకో, ఆయుష్ రేఖపై అడ్డు రేఖలు మంచిది కాదు. ఆయుష్ రేఖపై అడ్డు రేఖలు వరుసగా ఈ విధంగా వరుసగా ఉన్న ఎడల ఆ వయసు వరకు అనారోగ్యమును. ఆ వయసు ఈ రేఖలు ఎంతవరకు ఉంటాయో ఇక్కడ ఈ వయసు వరకు అనారోగ్యం ఉండును. అదేవిధంగా ఈ రేఖపై నల్లని మచ్చలు వ్యాధిని కలిసి సూచిస్తాయి. ఈ రేఖపై ఆయుష్ రేఖపై నల్లని మచ్చలు వ్యాధిని సూచిస్తాయి. అదేవిధంగా బలంగా స్పష్టంగా మచ్చలున్న ఈ రేఖ యొక్క స్పష్టతను బట్టి బలంగా ఆయుష్ రేఖపై నల్ల పుట్టుమచ్చ బలంగా కానీ బాగా కనిపించే స్పష్టంగా కానీ ఉండేలా ఆ మచ్చ యొక్క కళను బట్టి స్పష్టతను బట్టి స్పష్టంగా కానీ మచ్చ ఉంటే శత్రువుల ద్వారా ప్రమాదం కలుగును, ఆకస్మిక ప్రమాదాలు కూడా జరుగును. శత్రువులు ఇట్లా ఆయుష్ రేఖ మీద పుట్టుమచ్చ అనేటువంటి బాగా స్పష్టంగా కానీ ఉంటే శత్రువుల ద్వారా ప్రమాదం జరుగుతుంది కాబట్టి గుర్తించి జాగ్రత్త పడండి. అదేవిధంగా ఆకస్మిక ప్రమాదం కూడా కలుగును. అదేవిధంగా ఈ ఆయుష్ రేఖపై వలయాలు ఉండని రేఖలు ఉన్నా ఈ ఆయుష్ రేఖలపైన ఎవరికైతే వలయాలు అంటే ఈ ఆయుష్ రేఖ ఉంది, ఈ ఆయుష్ రేఖ పైన ఇలా వలయాలు ఈ విధంగా ఆయుష్ రేఖ పైన ఈ విధంగా గుండ్రని వలయాలు కానీ ఉంటే ఆ వలయాల వల్ల ఆ దృష్టి దోషము, కంటి జబ్బులు, సున్నా అనేటువంటిది ఈ విధంగా వలయాలుగా ఈ విధంగా ఆయుష్ రేఖలు ఉంటే కంటి దోషము, అదేవిధంగా కంటి చూపుకు కూడా ప్రమాదం వచ్చును. అదేవిధంగా ఈ రేఖ మొదట్లో కత్తిరి ఉన్నాం, ఈ ఆయుష్ రేఖ ఈ ఆయుష్ రేఖ మొదట్లో కత్తిరి ఉండింది అనుకో, ఈ ఆయుష్ రేఖ మొదట్లో కత్తిరి ఉన్న ఎడల లేదు నొక్కు కానీ కొంచెం గుంతలాగా ఉన్నా లేకపోతే మచ్చలు ఉన్న అనారోగ్యమును సూచించును. అదేవిధంగా ఈ రేఖ చివర కత్తిరి ఉంటే అనారోగ్యము, శక్తి సామర్థ్యం ఈ పైన చూద్దంటే అనారోగ్యం అని చెప్పారు. ఈ రేఖ చివర కూడా కత్తిరి ఉన్న ఎడల ఆయుష్ రేఖ వచ్చి కత్తిరిలో వస్తుంది. ఇట్లా చూడండి, ఆయుష్ రేఖ చివర కూడా కత్తిరి ఉన్న ఎడల ప్రమాదము, అనారోగ్యము, శక్తి సామర్థ్యం తగ్గును. అదేవిధంగా ఆయుష్ రేఖ పైన లంక, ఈ విధంగా ఆయుష్ రేఖ పైన వడ్ల గింజ రేఖలు అంటే లంక గుర్తులు వాళ్ళ ఈ విధంగా వలయాలుగా ఉన్న
ఆయుష్ రేఖ ఇది విధంగా వలయాలు వడ్ల గింజలాగా ఎడల వ్యాధులు సూచించును. అదేవిధంగా అంటే ఈ రేఖ అనేటువంటి ఆయుష్ రేఖలో వలయాలు కానీ కత్తెలు కానీ అడ్డగీతలు కానీ లంకలు కానీ ఏమీ ఉండకూడదు. అలా ఉన్న ఎడల జాగ్రత్త పడండి. అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఆయుష్ రేఖ ఇది గురుస్థానం కింది భాగం నుండి బయలుదేరిన ఆరోగ్యవంతుడు ఇది గురుస్థానం కిందగానే బయలుదేరితే ఇక్కడ ఆరోగ్యవంతుడు అవును, కార్యసాధకుడుగా ఉన్నను. అదేవిధంగా గురుస్థానం నుండి అంటే గురుస్థానం కింద అంటే ఇది ఇక్కడ నుంచి ఇది కుజిస్థానం పైన కింద నుండి గురుస్థానం నుండి కింది భాగం నుండి బయలుదేరితే ఆరోగ్యవంతుడు కార్యసాధకుడు అవును. అదేవిధంగా గురుస్థానం పైన ఈ రేఖ ఇక్కడి నుంచి కాకుండా కొంచెం పైన అలా గురుస్థానం పైనుండి బయలుదేరిన ఆశయాలు ఎక్కువ వస్తాదు, పెద్ద మనిషిగా చలమను. ఈ రేఖ అనేటువంటిది గురుస్థానం పై భాగంలో బయలుదేరి ఇది గురుస్థానం కింద భాగం, గిరిస్థానం పై భాగంలో బయలుదేరితే వస్తాదుగా ఉండను. అదేవిధంగా ఆశయాలు ఎక్కువ ఉండను, పెద్ద మనిషిగా కూడా చలామణువును. గురుస్థానం పై భాగంలో నుంచి ఆయుష్ రేఖ బయలుదేరి. కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.